హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మిత్ర టీవీ. ఈరోజు హైటెక్స్లో జరుగుతున్న 3 days ప్రోగ్రామ్కి మన ఏడిఎంఎస్ కంపెనీ 100% సక్సెస్ ఉన్న కంపెనీ, ఇండియాలో నెంబర్ 1 కంపెనీ ఇది. ఈ నెంబర్ 1 కంపెనీకి వర్క్ చేస్తున్న లీడర్స్లో ముఖ్యులలో వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్ ఉన్నారు ఇక్కడ. ఆయన ఎవరో కాదు, మిస్టర్ మంచియా నాయక్. ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ, ఆయన స్టడీ కానీ, సో ఆయన ఎంతోమందిని జీవనోపాధి కోసము లీడర్స్గా తయారు చేస్తున్నారు. ఆయన మాటల్లోనే ఒకసారి మనం ఇంటర్వ్యూ తీసుకుంటాం. వెల్కమ్ టు మిస్టర్ మంచియా నాయక్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఏడిఎంఎస్ కంపెనీ, ఈ కంపెనీ ఇండియాలోనే అతిపెద్ద కంపెనీ. ఈరోజు హెచ్ఐసిసి హైటెక్స్ హైదరాబాద్లో హైటెక్స్లో 3 రోజుల ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్ అనేది, ఎక్స్పో అనేది, ఆల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆల్ బ్రాండ్స్ ప్రోగ్రామ్ అనేది జరిగింది. ఇందులో భాగంగా ఏడిఎంఎస్ కంపెనీ చాలా పెద్ద ఎత్తున ఆదరణ అనేది పొందింది. ఈరోజు చాలామంది కస్టమర్స్, ఇండియాలో దాదాపుగా 3 లక్షల పైగా కస్టమర్స్ వీటికి ఆదరణ పొందినారు ఏడిఎంఎస్ కంపెనీ నుంచి. ఈ ఏడిఎంఎస్ కంపెనీ దాదాపుగా ఒక 5 సంవత్సరాల నుంచి నడుస్తుంది. దాదాపుగా ఇందులో ఈ బైక్లో ఎలాంటి ఇబ్బందులు ఏమీ రాలేదు. ఎందుకంటే ఏడిఎంఎస్ కంపెనీ ఒక ప్రతి బైక్, ఎలక్ట్రికల్ బైకు, ఇందులో ప్రతి స్కూటీ లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీతో నడుస్తుంది. లిథియం అయాన్తో ఇది నడుస్తుంది. ప్లస్ బ్యాటరీ మోటార్ కూడా బోస్ కంపెనీ మోటార్ ఉంటుంది. ప్లస్ వెహికల్ యొక్క బాడీ కూడా అక్రాలిక్ బాడీ. దీంతో పాటుగా ఈ ఎలక్ట్రికల్ వెహికల్ దీంతో పాటుగా చాలామందికి నిరుద్యోగ అవకాశం కూడా ఇందులో దొరికింది. ప్లస్ ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ఎందుకు వాడాలంటే పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం, పొల్యూషన్ను చెక్ చేయడం కోసం, పొల్యూషన్ను ఫ్రీ చేయడం కోసం అనేది జరుగుతుంది. ఎందుకంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మన మోడీ గారు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నితిన్ గడ్కరీ కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా దీనికి ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవడం కోసం రాయితీలు కూడా ఇస్తున్నారు. రోడ్ ట్యాక్స్ ఫ్రీ, రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. దీంతో పాటుగా ఏడిఎంఎస్ కంపెనీ చాలామందికి నిరుద్యోగ అవకాశం కోసం, ఇందులో వర్క్ చేయడం కోసం ఒక అవకాశం, ఆపర్చునిటీ కూడా ఇచ్చినారు. ఎందుకంటే ఇండియాలో దాదాపుగా ప్రతి సంవత్సరం 1300 యూనివర్సిటీల్లో దాదాపుగా ఐఐటీలు కావచ్చు, ఇతర స్టేట్ యూనివర్సిటీలు కావచ్చు, ఏదైనా కూడా మొత్తం దాదాపుగా 1300 యూనివర్సిటీల్లో కొన్ని లక్షల మంది నిరుద్యోగులు బయటకు వస్తున్నారు. కొన్ని లక్షల కోట్ల మంది బయటకు వస్తున్నారు. కాబట్టి అంతమందికి గవర్నమెంట్ కూడా ఆపర్చునిటీ కూడా ఇవ్వలేకపోతుంది. ఇక్కడ ఏడిఎంఎస్ కూడా కొన్ని కోట్ల మంది కూడా ఆపర్చునిటీ అనేది ఇవ్వడానికి కూడా ముందుకు వస్తుంది. దీని ద్వారా ప్రతి వ్యక్తికి, ప్రతి ఒక్క స్టూడెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అవకాశం అనేది ఉంది. వర్క్ చేయడం కోసం ఇక్కడ ఆపర్చునిటీగా ఎంప్లాయ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. దీనివల్ల ఎందుకంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్ వాడడం వల్ల పొల్యూషన్ అనేది ఫ్రీ అవుతుంది. ప్లస్ రెండో పాయింట్ ఏంటిదంటే మన దేశం యొక్క ఇన్కమ్ మొత్తం, మన క్రూడ్ ఆయిల్ మొత్తం వేరే కంట్రీ నుంచి మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వేరే దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేయాలి. కాబట్టి ఆ అమౌంట్ మొత్తం బయట దేశాలకు పోతుంది. కాబట్టి ఇక్కడ జీడిపి కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఎలక్ట్రికల్ అదే అమౌంట్ను దేశం యొక్క డెవలప్మెంట్ కోసం వాడుకుంటే చాలా బాగా ఉంటుంది. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ప్రతి ఒక్కరికి ఇందులో ప్రతి ఒక్కరికి అందరు రెఫరల్ చేయడం ద్వారా, ప్రతి ఒక్కరు ఇందులో వర్క్ చేయడం ద్వారా కూడా ప్రతి ఒక్కరికి ఇందులో ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. పొల్యూషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏడిఎంఎస్ కంపెనీ ముందుకు వస్తుంది. ఈ ఏడిఎంఎస్లో ప్రతి ఒక్కరికి ఇందులో బైక్ను కావచ్చు, స్కూటీని కావచ్చు బుక్ చేసుకోవడం వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యి వాళ్ళు బైక్, స్కూటీ తీసుకోవడం ద్వారా ఇతరులు కూడా రెఫరల్ చేయడం ద్వారా వాళ్ళకు ఒక మంచి అవకాశం అనేది, మంచి ఆర్థిక అవకాశం అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి మంచినాయక్ గారు. జై ఏడిఎంఎస్. థ్యాంక్ యూ సో మచ్. మీ కంపెనీ నెంబర్ 1 అయింది. ఈరోజు కొన్ని వందల వేల మంది జీవితాలు మార్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.